ఎవ్రీవన్, మా చిన్నోడికి 11 మంత్స్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడొచ్చి వాడు నుంచోగలుగుతున్నాడు ఏదైనా సపోర్టింగ్ తీసుకుని. సో చిన్ని అడుగులు కూడా వేస్తున్నాడు. సో చూడాలి, ఇంకా 1 మంత్ ఉంది వాడి బర్త్డేకి అలా నడుస్తాడా లేదా అని చెప్పేసి. మనకి 1.5 ఇయర్కి అయితే నడిచాడు, చూడాలి. సో ఈరోజు వచ్చి సాటర్డే, సో అందుకే బ్రేక్ఫాస్ట్ తర్వాత మంచిగా హెడ్ బాత్ అనేది చేయిస్తున్నాను. మా హౌస్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్, సో దానివల్ల మార్నింగ్ సన్లైట్ అనేది బాగా వస్తుంది. సో అందుకే 10 ఆ టైంకి బాత్ చేయించి కాసేపు అక్కడ డ్రై చేసేస్తాను. అబ్బాయిలే కాబట్టి ఈజీగానే డ్రై అయిపోతాయి ఇద్దరు హెయిర్స్. పెద్ద ఒత్తుగా ఉన్నా కూడా లాంగ్ హెయిర్స్ కాదు కాబట్టి అమ్మాయిలాగా సరిపోతుంది ఆ డ్రైయింగ్. సో తర్వాత నేను పక్కన ఉన్నాను అనుకోండి, ఇట్లా మంచిగా బుద్ధిమంతుడిలాగా ఆడతాడు. వన్స్ నేను ఇట్లా పక్కకి వెళ్ళాను అనుకోండి, వాడి విశ్వరూపం ఎట్లా ఉంటుందని చూపిస్తాను. సో ఈ లోపు వచ్చి నేను ఇక్కడ వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను మా హస్బెండ్కి నాకు. సో పిల్లలిద్దరికి వేరేది కుక్ చేస్తాను. సో సాటర్డే కాబట్టి సాటర్డే స్పెషల్ వెజిటేబుల్ రైస్. సో చూసా కదా నేను ఇట్లా వంట చేస్తున్నానా, ఈ లోపు మా నిక్కిగా చూడండి వితిన్ ఒక 10-15 మినిట్స్కి ఇట్లా చేసేస్తున్నాడు. చాలా అల్లరి పెరిగిపోయింది. ఇంకెట్లా అంటే ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది వాడి అల్లదైతే. సో ఈక్వల్ టు మా చిన్నోడు కూడా అట్లాగే చేస్తున్నాడు. సో ఇలా మెస్సీ చేసినప్పుడు మనం ఇరిటేట్ అయిపోయి వాళ్ళని కొట్టేయకూడదు. సో వాళ్ళకి నిదానంగా చెప్పాలి. సో ఆ ఏజ్ అలాంటిది, మనం ఏం చేయలేము. బట్ మనం కూర్చొని మనం నీట్గా చెప్పినప్పుడు వింటున్నాడా లేదా అనేది చూసుకోవాలి. సో అలా మనకి పిల్లలు యాక్సెప్ట్ చేసినప్పుడు మనం కూడా ఈ మెస్సీతనము అల్లరిని మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. సో నేనైతే వాడికి కాసేపు ఇట్లా ఆడుకున్నప్పుడు కూడా నేను ఏమన్ను యాక్సెప్ట్ చేస్తాను. సో ఇక్కడ వచ్చి నేను వాళ్ళ కోసం బ్రోకలీ పెడుతున్నాను ఫస్ట్ టైము. సో నేను విజేతలో తీసుకున్నాను, 60 రూపీస్ దీని ప్రైస్. సో మంచిగా ప్యాక్ చేసి ఇచ్చేసారు. నేను పెద్దోడికి పెట్టేదాన్ని కానీ చిన్నోడికి ఇదే ఫస్ట్ టైం పెట్టడం. సో ఇంకా 11th మంత్ 12th వచ్చేసిందంటే మనం ఆల్మోస్ట్ అన్నీ స్టార్ట్ చేయొచ్చు. అన్నీ స్టార్ట్ చేసి అన్నీ అలవాటు చేయాలి. లేకపోతే వాళ్ళు 1 ఇయర్ ఆఫ్టర్ అస్సలు అలవాటు చేయలేము. మా నిక్కీకి నేను 1.5 ఇయర్ ముందు ఏదైతే అలవాటు చేశానో అవే ఇప్పుడు తింటాడు. కొత్త ఏమైనా పెడితే అస్సలు యాక్సెప్ట్ చేయడు. సో అందుకే నేను మొత్తం అన్నీ వాడికైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చిన్నోడికి. సో ఇక్కడ బ్రోకలీ వచ్చి హాట్ వాటర్లో కాసేపు ఉంచిన తర్వాత కుక్ చేస్తున్నాను. సేమ్ కాలీఫ్లవర్కి ఎలా చేస్తామో అలాగే. సో ఒక 5-10 మినిట్స్ అట్లా హాట్ వాటర్లో ఉంచిన తర్వాత ఇక్కడ రైస్ అనేది కడుక్కున్నాను. సో ఇందులో ఇప్పుడు వచ్చి డాల్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ వెజిటేబుల్స్. ఇలా బ్రోకలీ అట్లాగే ఫుల్ యాపిల్ ఒకటి మంచిగా చెప్పుకొని కట్ చేసేసుకున్నాను. సో అంతే, ఇందులో మనము జీరా కానీ వామ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ 2 మిక్స్ చేసుకుని పౌడర్ అనేది యాడ్ చేశాను. సో అలాగే సాల్ట్ అనేది నేను వాడికి 11 మంత్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ స్టార్ట్ చేస్తున్నాను. సో 1 ఇయర్ కంప్లీట్ అవ్వలేదు కదా అని చెప్పి అనుకోవచ్చు. నేను ఇప్పటిదాకా అస్సలు సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. ఇప్పటి నుంచి చాలా లిటిల్ బిట్ అలవాటు స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి నేను కొన్ని పీసెస్ అయితే ఇప్పుడు ఈ మధ్యన వాడు ఫింగర్ ఫుడ్ అనేది అలవాటు చేస్తున్నాను. తినేటప్పుడు కానీ నార్మల్ టైమ్స్లో కానీ ఇట్లా వెజిటేబుల్స్ అనేది తీసి బాగా కుక్ అయ్యి ఉంటుంది కాబట్టి వాడు హ్యాండ్కి ఇస్తున్నట్టయితే వాడు మధ్యలో తీసుకుని తింటున్నాడు. వాడైతే కొంచెం స్లీప్లో ఉన్నాడు మా చిన్నోడు, అందుకే ఈ లోపు మా పెద్దోడికి ఇచ్చేసాను. వాడు ఈరోజు చాలా అల్లరిగా ఉన్నాడు, అస్సలు తినట్లేదు. నేను తినిపిస్తానన్నా యాక్సెప్ట్ చేయట్లేదు, వాడే తింటున్నా అంటున్నాడు. అలానే అది కూడా తినట్లేదు, చూడాలి. ఈ లోపే మా లిటిల్ హీరో కూడా లేచాడు. ఇద్దరికి కలిపి పెట్టేస్తున్నాను. సో నాకు ఇప్పుడు వర్క్ చాలా ఈజీ అయిపోయింది. ఇద్దరికి అట్ ఏ టైం తినిపించేస్తున్నాను. సో ఎందుకంటే ఈక్వల్ టు ఇద్దరికి సేమ్ ఫుడ్ పెడుతున్నాను. సో ఎందుకంటే లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను కాబట్టి మనకి కొంచెం సాల్ట్ తక్కువే తింటాడు. సో అందుకే అట్ ఏ టైం ఇద్దరికి పెట్టేస్తున్నాను. వాడు కూడా బాగానే తింటున్నాడు, యాక్సెప్ట్ చేస్తున్నాడు. మా ఫుడ్స్ కన్నా వాళ్ళ తమ్ముడు కుక్ చేసింది వాడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు తినడానికి. సో ఇద్దరు కలిసి తినడానికి, అందుకే ఇద్దరు కలిపి పెట్టేస్తున్నాను. సో నాకైతే చాలా ఈజీ అయిపోయింది వర్క్ అనేది. సో ఇట్లా టీవీ చూస్తే ఇద్దరు తినేస్తున్నారు. ఈరోజు వచ్చి సెకండ్ సాటర్డే కాబట్టి మా ఇంటి పిల్లలతో నిండిపోయింది. మనకి కూడా చాలా హ్యాపీ అయ్యాడు. సో ఇక్కడ ఈ వీడియోలో వచ్చి చూడండి ఎంత క్యూట్గా మనకి ఏడుస్తున్నాడో. సో గాదము, సో ఇట్లాంటివి ఎక్కువైపోయింది ఈ మధ్యన. సో ఏడుస్తున్నానని చెప్పేసి నటించడం, ఆ వస్తువు కావాలి అని, ఆ వస్తువు ఇవ్వకపోతే ఇట్లా చిన్ని క్యూట్గా ఏడవడం. నిక్కీ బాబేడి
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ ఇన్ టచ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.